ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులు ఆకర్షించేందుకు విశాఖ వేదికగా సిఐఐ పార్ట్నర్షిప్ సదస్సు జరుగుతోంది. దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల విలువైన పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కు రాబోతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గొప్పగా చెప్తున్నారు. ఉదయిస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని, పెట్టుబడులకు స్వర్గధామమని ముఖ్యమంత్రి జాతీయ మీడియాలో సందేశాన్ని వినిపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్కు పరిశ్రమలు, పారిశ్రామిక పెట్టుబడులు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాష్ట్రం వికసించాలని, అభివృద్ధి పథంలో పయనించాలన్నది ప్రతి ఒక్కరి ఆకాంక్ష. అయితే అందుకు అనువైన వాతావరణం రాష్ట్రంలో ఉందా? సమ్మిట్ పేరుతో కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. దానివల్ల నిజంగా రాష్ట్రానికి ప్రయోజనం లభించబోతోందా? (1995, 2004) మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్న సమయంలో రెగ్యులర్ గా పార్ట్నర్షిప్ సమ్మిట్లు నిర్వహించారు. వేలతో మొదలుపెట్టి లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి రాబోతున్నాయని ప్రచారం చేశారు. ఉద్యోగాలే ఉద్యోగాలని నిరుద్యోగులను మభ్యపెట్టారు. లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి ఎంఓయూలు కూడా కుదిరితే రాష్ట్రానికి 100 కోట్ల పెట్టుబడులు కూడా రాని విషయం కళ్లకు కట్టినట్టు కనిపిస్తోంది. ఇలాంటి పెట్టుబడులను ఆకర్షించడం కోసం ఉమ్మడి రాష్ట్రంలో అనేకమైన సమ్మిట్స్ పెట్టి అనేకమైన ఎంఓయూస్ చేసుకున్నారు. ఒకసారి వెనక్కి వెళ్ళి మనం పరిశీలన చేస్తే ఉమ్మడి రాష్ట్రంలో 2004 వరకు ప్రతి సంవత్సరం పెట్టుబడులు ఆకర్షించేందుకు సమ్మిట్లు నిర్వహించి ఆ సమ్మిట్ల తర్వాత ఆయన ఏమని చెప్పేవారంటే, వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు మన రాజధానికి, మన ప్రాంతానికి రాబోతున్నాయి, దానివల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి అని చెప్పి ఎంఓయూలు కూడా నోట్ చేసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ చివరికి ఆచరణ చూస్తే లక్షల కోట్లు, వేల కోట్లు, చివరికి 100 కోట్లలో కూడా రానటువంటి ఒక దౌర్భాగ్యమైన పరిస్థితిని గత చరిత్రలో చంద్రబాబు నాయుడు గారు నిర్వహించారు. అదే భయం, అదే అనుమానం ఇవాళ కలుగుతూ ఉందని మనం రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించి ఉంటే మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్ నుంచి కూడా పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్కు క్యూ కట్టేవారు. ప్రత్యేక హోదాను విస్మరించడం వలన ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి ఎదగడానికి ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది.